కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో 6వ క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసంశెట్టి వీరాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం 2వ రోజు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకం శెట్టిబాబి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ 103వ జయంతి పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కటకం శెట్టి బాబీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు అందుతున్నాయని, మహిళలకు 30% రిజర్వేషన్ కేటాయించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు నూరుకూర్తి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ గేసాల శ్రీను, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ గంగయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు వాసంశెట్టి శ్రీనివాస్, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు పండగ దినోత్సవం మే 27, 28 అంటే విశ్వవిఖ్యాత నరసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ఈనాడు మహానాడికి ప్రత్యేకత ఏమిటంటే మా యువ నాయకుడు, మా రథసారథి నారా లోకేష్ బాబు గారు పగ్గాలు ఎక్కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి మహానాడు కార్యక్రమం ఇంత జయప్రదంగా నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.